హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా 2025వ సంవత్సరము మే నెల 15వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం జరగబోతుంది. ఈ గురుగ్రహ సంచారం అనేది కుంభరాశి వారికి ఎలా ప్రభావం చూపించబోతుంది అని క్లియర్గా ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. అడిగి తెలుసుకుందాం మరి. నమస్తే నాగనాథ్ గారు. నమస్తే సార్, ఈ గురుగ్రహ సంచారం అనేది ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? వాళ్ళ అనుకూలత ప్రతికూలత గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు? ముందుగా హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిర్మల గారు, సార్ కుంభరాశి వాళ్ళకి కుటుంబ ధనస్థాన వాక్స్థాన వ్యవహార స్థానానికి ఓకే లాభస్థానానికి అధిపతి అయినట్టు గ్రహము గురుగ్రహం. గురుగ్రహం ఓకే, కుంభరాశి వాళ్ళకి ఈ రాశి ఫలం ఎలా ఉండబోతుంది అని చెప్పే ముందు గురుగ్రహం యొక్క విశ్లేషణగా మనం ఒకటి చేసుకోవాలి. గురువు జీవితంలో ఎప్పుడు కూడా ఎదుగుదల, శ్రమకు తగ్గ ఫలితము, జీవితంలో మనం సిరి సంపదలు కోరుకుంటాం, అత్యున్నతమైనటువంటి జ్ఞానం, అత్యున్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, గౌరవము, ఇవన్నీ కోరుకుంటాం. ఈ అత్యున్నతమైనటువంటి స్థాయి కోరుకునే వాళ్ళలో ఎక్కువగా అత్యున్నతము అంటే అర్థం ఏంటి? నార్మల్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. ఈ ఎక్స్ట్రాడినరీ ఐడెంటిటీ కోరుకునేటువంటి వాళ్ళల్లో ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు. కుంభరాశి వాళ్ళని ఎప్పుడన్నా మీరు చూడండి, మీరు పొగడండి. ఇప్పుడు ఆ కెమెరామెన్ కుంభరాశి అనుకోండి, ఆ కెమెరామెన్కి ఏం చెప్తారు? నాయన నువ్వు చాలా బాగా ఇలా ప్రోగ్రామ్ షూట్ చేసావు అని చెప్పడం వేరు, అది కాంప్లిమెంట్ గా తీసుకుంటాడు. ఉన్న మొత్తం 4 కెమెరామెన్ల కంటే నువ్వు బాగా చేసావు అని చెప్పండి, అది ఇంకా అసలు అది మెస్మరైజింగ్ కాంప్లిమెంట్ కింద తీసుకుంటారు. సో కుంభరాశి వాళ్ళకి డిఫాల్ట్ ఈ డిస్క్రిమినేటివ్ సుపీరియర్ కాంప్లిమెంట్స్ తీసుకునేటువంటి లక్షణం ఉంటుంది. అందులో వీళ్ళకి గురుగ్రహం ఎవరయ్యారు? వీళ్ళకి ధనస్థానానికి వ్యవహార స్థానానికి వాళ్ళ ఐక్యూ, వాళ్ళ ఇంటెలిజెన్స్ కి, అట్ ద సేమ్ టైం బిజినెస్ ప్రాఫిట్స్ లాభము వీటికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో గురుగ్రహం. మరి వీళ్ళకి మొన్నటి వరకు చతుర్థ భావంలో ఉన్నాడు, కేంద్ర భావంలో ఉన్నాడు, అంటే వృషభంలో ఉన్నాడు, స్థిర రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఉభయంలోకి వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళకి ధనస్థానంలో కానీ, లాభస్థానంలో కానీ, కుటుంబ స్థానంలో కానీ గతంలో అంటే గడిచినటువంటి కాలం ఒక 1 year తీసుకుంటే ఏవైతే వీళ్ళు చిరాకులు, ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి మనస్పర్ధలు, ఆర్థిక లావాదేవీలు, ఆ తీసుకున్న నిర్ణయాల్లో ఏమైనా వీళ్ళు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎక్కడైనా వీళ్ళు స్ట్రక్ అయిపోయారు, వీళ్ళ ఫైనాన్సెస్ ఎక్కడన్నా బ్లాక్ అయిపోయినాయి అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసేటువంటి లాస్ట్ 1.5 year లో వీళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్కి వీళ్ళకి ప్రాపర్ ఐడెంటిటీ లేదు. ఒక పొలిటీషియన్ని తీసుకోండి, ఆయన ఒక మంత్రిగా ఉంటాడు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు, ఎంపీగా ఉంటాడు, మంత్రి పదవి రాలేదు, తనకన్నా తక్కువ స్థాయి వాళ్ళకి వచ్చింది, సో తనకు రాలేదు. ఇటువంటి వాటికి అన్నిటికి కూడా వీళ్ళు టాప్ ప్రయారిటీ ఇస్తారంటే మనకన్నా తక్కువ వాళ్ళకి వచ్చింది, మనకన్నా ఎక్కువ వాళ్ళకి రాలేదు, మనకి రాలేదు. ఇలాంటి పోలికలు ఉంటాయి చూడండి. ఈ పోలికకి సంబంధించినటువంటి ఐడెంటిటీ వీళ్ళకి గతంలో 1 year చాలా వీళ్ళని మానసికంగా వీళ్ళు బాగా కుంగదీసి ఉంటే, ఈ టైంలో మాత్రం వీళ్ళకి సోషల్ అండ్ ఫ్యామిలీ ఐడెంటిటీ మాత్రం చాలా ఉన్నతంగా వచ్చేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ ఫ్యామిలీ అండ్ సోషల్ ఐడెంటిటీ రెండిటికి సంబంధించినటువంటి అనుకూల వాతావరణాన్ని సృష్టించేదే ఇప్పుడు ఈ గురు సంచారం. బృహస్పతి సంచారం ఏదైతే ఉందో మిథునంలోకి, ప్లస్ ఇంకోటి వీళ్ళకి పంచమంలోకి వెళ్తాడు, చతుర్థం నుంచి పంచమం. పంచమము అంటేనే ప్రాపంచికపరమైన ఐడెంటిటీ, ప్రాపంచిక సుఖ సంతోషాలు, ఉన్నతమైన గౌరవం, వీటన్నిటికి సంబంధించింది. ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నవాళ్ళు ఈ సైంటిఫిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, స్టూడెంట్స్, స్కాలర్స్ కానీ, ఎవరైనా ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అత్యున్నతమైన పురస్కారం తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ 1 year లో కుంభరాశి వాళ్ళకి. ఎనీథింగ్ రిలేటెడ్ టు ద హానర్, ఫెలిసిటేషన్, గార్లెండ్ ఈ సంవత్సరం వీళ్ళకి దక్కినంతది గత కొంతకాలంలో లేదా కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు దక్కనటువంటి ఒక పురస్కారం, గౌరవం వీళ్ళకి దక్కుతుంది. ఎందుకు అంటే వీళ్ళ మనోభావాల్లోనే, కుంభరాశి వాళ్ళ మనోభావాల్లోనే దే ఆల్వేస్ వాంటెడ్ టు బి ద టాప్, ద నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, హైయెస్ట్ పొజిషన్లో ఉండాలి అనేటువంటి లక్షణం ఉంటుంది. మీరు కుంభరాశి వాళ్ళకి ఏదైనా సమస్య చెప్పండి, వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆ ఫీల్డ్ మీకు సలహా ఇస్తారు వాళ్ళు. అర్థమైందండి?
ఇప్పుడు ఆస్ట్రాలజర్గా మనం మాట్లాడుకుంటే కూడా వాళ్ళకి ఆస్ట్రాలజీ రాకపోయినా కానీ ఇది ఇట్లా చేస్తే బాగుంటుందేమో అట్లా చేస్తే బాగుంటుందేమో అనే క్వశ్చన్ అని వస్తుంది, అదే లేకపోతే సజెషన్ అని ఉంటుంది. సజెషన్ ఒక కుంభరాశి వాడిని గుర్తుపెట్టాలంటే ఫస్ట్ దే ఆర్ గుడ్ క్వశ్చనర్స్ అండ్ సెకండ్ థింగ్ గుడ్ అడ్వైజర్స్, గుడ్ Okay. జడ్జెస్. ఓకే. సో ఇది ముఖ్యంగా ఈ ఈ జడ్జి లా డిపార్ట్మెంట్లో ఉంటారు చూడండి, లాయర్స్ కావచ్చు లేకపోతే జడ్జెస్ కావచ్చు, వాళ్ళకి కూడా ఇది చాలా ఉన్నతమైనటువంటి టైం అని కూడా చెప్పొచ్చు. ఓకే. అయితే వీళ్ళకి లాభస్థానానికి సంబంధించింది, బిజినెస్కి సంబంధించిన విషయం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకి బిజినెస్లో ముఖ్యంగా గడిచిన 1 yearలో మాత్రం వీళ్ళకి కొంచెం టఫ్ టైం కింద ఉంటుంది. ఎందుకంటే శనిగ్రహం కూడా వీళ్ళకి రాశిలో ఉన్నాడు, కుంభరాశి వాళ్ళకి అప్పుడు రాశిలో ఉన్నాడు. ఓకే. ఈ 30వ తారీఖు మార్చి మాసంలో ధనస్థానంలోకి వెళ్ళాడు. ఓకే. సో కొంత వీళ్ళకి గడిచిన 2.5 సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి లాభస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి పనులు, ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిలో వీళ్ళు ప్రణాళికతో చేసినటువంటిది, నిజాయితీగా కష్టపడిన వాటికి మాత్రమే రిజల్ట్స్ వస్తాయి మేడం. ఓకే. అర్థమైందండి. వీళ్ళ ఇంటెలిజెన్స్ కాంట్రిబ్యూషన్ లేనివి, వీళ్ళు చిత్తశుద్ధితో చేయని వాటికి మాత్రం వీళ్ళకి ఫలితాలు రావు. రావు. ఎందుకు అంటే శనిగ్రహము ఎప్పుడు కూడా తన ఉన్నటువంటి కాలంలో, ముఖ్యంగా ఏలినాటి శని టైంలో, ఆ 2.5 ఏలినాటి శని మొత్తం 7.5 సంవత్సరాలు అంటే ఆ 2.5 సంవత్సరాలు కుంభరాశిలో ఉంటాడు కాబట్టి, వెళ్ళిపోయాడు కాబట్టి కుంభరాశి నుండి మకరంలో 2.5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఈ 2.5 years నెక్స్ట్ ఇప్పుడు ధనస్థానంలోకి వచ్చాడు. సో కాబట్టి ఈ వీళ్ళ తెలివితేటలు, సామర్థ్యం ఎంతైతే వాడారో వాటికి సంబంధించిన ఫలితాలు వీళ్ళు మర్చిపోయింటారు ఎప్పుడు. కానీ ఆ ఫలితాలు కూడా వాళ్ళకి ఇప్పుడు అనుకూలమైనటువంటి దశ రావడానికి మాత్రం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు గురు సంచారం జరుగుతుందో వీటికి మాత్రం అద్భుతమైన టైం అని చెప్పొచ్చు. అద్భుతమైన టైం అని చెప్పారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మా హిట్ టీవీ ప్రేక్షకులు ప్రత్యేకంగా. కానీ ఇంకొక విషయం కూడా చెప్పాలంటే మే మాసం యొక్క అద్భుతం కూడా చెప్పాలి వాళ్ళకి. కుంభరాశిలోకి రాహు కూడా ప్రవేశిస్తాడు 21వ తారీఖు. ఈ రాహు ప్రవేశం కుంభరాశిలో అత్యున్నతం, చాలా చాలా సఫిస్టికేటెడ్ ప్లేస్మెంట్ ఫర్ రాహు. అందరూ ఏమనుకుంటారు, వృషభ రాశిలో రాహు ఉచ్చ కాబట్టి వృషభ రాశిలోనే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు అనుకుంటారు. కానీ కుంభరాశిలో రాహువే చాలా పవర్ఫుల్. కేతువు సింహరాశిలో కూడా చాలా పవర్ఫుల్ వృశ్చికం కంటే. కాబట్టి ఇది వాళ్ళకి గతంలో వీళ్ళకి ఎన్ని అంటే ముఖ్యంగా ఈ కోర్టు లావాదేవీలు చాలా మంది చెప్తుంటారు, వాళ్ళకి నరఘోష ఉంది, వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేశారు, వాళ్ళకి చేతబడి చేశారు, ఇట్లాంటివి చెప్పి చాలా మంది కూడా వాళ్ళ ఆరోగ్య సమస్యలు లేదా వాళ్ళకి ఆర్థిక పరమైన నష్టాలు, పూర్తిగా ఆర్థికంగా కృంగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు చూడండి. ఒక టాప్ పొజిషన్ నుంచి మొత్తం బాటమ్ స్టేజ్కి వచ్చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది అనుకూల దశ. ముఖ్యంగా మే ఎండింగ్ నుంచి వీళ్ళకి ఆ ఫ్రూట్స్ గ్రాడ్యువల్ గా కనిపిస్తాయి వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే మరి ఈ రాశి వాళ్ళలో చాలా మంది సామాన్యులు కూడా ఉంటారు. వీళ్ళ గురించి కూడా చాలా చక్కగా విశ్లేషించారు. కానీ వీళ్ళు కర్మఫలాలని అనుసరించడం అనేది సాధ్యమే అంటారా? సాధ్యమే మేడం. ఎందుకంటే సామాన్యుడికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ జాతకంలో వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏమనుకుంటారంటే మన టైం బాగాలేదు, మనం ఏం ప్రయత్నం చేసినా రాదు. ఇప్పుడు నాకు ఏలినాటి శని నడుస్తుంది, కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, కుంభం, మీనం, మేషం వాళ్ళకి నడుస్తుంది. సో కాబట్టి ఈ ఏలినాటి శని వల్ల నాకు ఏది కలిసి రాదు, ఒక సామాన్యుడు థింకింగ్, ఏది కలిసి రాదు. ప్లస్ ఇప్పుడు రాహు సంచారం కూడా జరుగుతుంది నెక్స్ట్. కాబట్టి నాకు గ్రహాలన్నీ కూడా, నాకు రాశిలో రాహు వస్తాడు, ఆల్రెడీ ధనస్థానంలో శని ఉన్నాడు, సో నాకు అంతా ప్రతికూలంగానే ఉంటుంది అనేటువంటిది సామాన్యుడి థింకింగ్ అది. కానీ జ్యోతిష శాస్త్రంలో ఈ 7 గ్రహాల యొక్క భావాలు, 7 గ్రహాల యొక్క లక్షణాలని ప్రతి ఒక్క జాతకంలో విశ్లేషించినప్పుడు ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణం ఇచ్చారు. చంద్రుడికి మనుకారుడని, రవికి ఆత్మకారకుడని, బుధుడికి బుద్ధికారకుడని, కుజుడికి ఏమో మనిషికి సంకల్పము, శరీర దారుఢ్యము, వీటన్నిటికి సంబంధించిందని ఒక డిజైర్ కాన్షియస్ అంటారు అనమాట. అది అట్ ద సేమ్ టైం శుక్రుడికి ఏమో ప్రాపంచిక సుఖ సంతోషాలకు సంబంధించింది, శనికి ఏమో ఒక కర్మలను ఆచరింపజేసిన కార్మిక్ ప్లానెట్ అని, గురుగ్రహానికి మాత్రం ఒక స్పిరిచువల్ కాన్షియస్నెస్ అని చెప్తారు. బట్ ఇవన్నీ కూడా మనుషులు లేవో చెప్పండి? ఏ మతంలో పుట్టిన వాళ్ళకని ఈ లక్షణాలు లేవో చెప్పండి? కోరికలు లేవా, భావోద్వేగాలు లేవా, బుద్ధి లేదా? అన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఉన్న వాళ్ళకి వాళ్ళు అనేక రకాల కష్టాలు పడి ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఫలితం ఎందుకు రావట్లేదు? అంటే సమ్వేర్ దేర్ లక్ ఈస్ ట్రాప్డ్ విత్ ద టైం. అంటే కాలంతో పాటు ఎక్కడొక్కడ వాళ్ళ అదృష్టం అన్నది ఎక్కడో అక్కడ బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాకేజ్ రిమూవల్ టైం ఈస్ 15th May 2025, ద ట్రాన్సిట్ ఆఫ్ జూపిటర్. ఇది వాళ్ళకి వచ్చేటువంటి యోగం. సో కాబట్టి పంచమ భావంలోకి వెళ్తున్నాడు కాబట్టి ప్రపంచానికి సంబంధించినటువంటి వీళ్ళు కోరుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు,
కీర్తి ప్రతిష్టలు కానీ దానానికి సంబంధించిన కానీ గతంలో 1.5 year నుంచి వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు స్తంభించిపోయారో అక్కడి నుంచి వీళ్ళ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కాలానుగుణంగా వాళ్ళు చూస్తారు. కాకపోతే వీళ్ళకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రం కొంత వీళ్ళకి ప్రతికూలమైనటువంటి దశ కింద చెప్పొచ్చు మనం. ఈ గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అనేది చాలా చక్కగా విశ్లేషించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.